అబద్ధాల పునాదుల మీదనే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పినట్టుగా మోసగించేవాడిని నమ్ముతారు, అబద్ధాలు చెప్పేవాడిని ఇష్టపడతారని చెప్పిండ్రో తూచా తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలకు పోయి ఏ 10 మందిని అడిగినా కూడా 7 మంది 8 మంది ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అని చెప్తున్నారు. ఈ రంగం ఆ రంగం అని చెప్పలేము, ఈ హామీ ఆ హామీ అని చెప్పలేము, అన్ని రంగాల్లో విఫలమైందని చెప్తా ఉన్నారు. మా బొక్క నరసింహారెడ్డి గారి జిల్లాలో ముచ్చర్ల గ్రామం ఫార్మాసిటీ కోసం ఆనాటి ప్రభుత్వం ఫార్మా కంపెనీ యాజమాన్యాలను హెలికాప్టర్ల మీద తీసుకుపోయి ఆహా ఓహో అని అద్భుతాలు సృష్టించి 14,000 పైచిలకు ఎకరాల భూమిని అక్వైర్ చేసిండ్రు. ఇంకొక 5,000 ఎకరాల పైచిలకు కూడా అక్వైర్ చేయాల్సి ఉన్నది. మొత్తం 19,500, దాదాపు 20,000 ఎకరాలు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కోదండరెడ్డి గారు కూడా ఇది అక్రమము, ఇది అన్యాయం, ఇక రేవంత్ రెడ్డి గారి మాటలకైతే హద్దునే లేదు. వస్తే తన్ని తరమండి, మేమత్తే మళ్ళా మీ భూములు మీకు ఇస్తాం అని అనేక రకాలు చెప్పిండ్రు. ఆ మాటలకు పోతలండి. ఆనాడు వీళ్ళ మేనిఫెస్టోలో రాసింది ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీలను రద్దు చేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాసినటువంటి అంశం. అందరూ అనుకున్న రైతులు నమ్మి ఆనాడు ఆ ప్రభుత్వం ఆ 14,000 పైచిలకు ఎకరాలకు ఇచ్చినటువంటి కంపెన్సేషన్ ఎకరానికి 8 నుంచి 10 లక్షల రూపాయలు. అందులో అసైన్మెంట్ ఉన్న వాళ్ళకు తక్కువ, సొంత పట్టా భూముల ఉన్న వాళ్ళకు 10 లక్షల రూపాయలు, 18 లక్షల రూపాయలు ఇచ్చింది. కానీ ఇవాళ ఫార్మాసిటీ రద్దవుతున్నప్పటికి కూడా 1 ఎకరం విలువ 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఉన్నటువంటి భూముల్ని ఇవాళ ఫోర్త్ సిటీ పేరిట, హ్యాపెనింగ్ సిటీ పేరిట ఆ భూముల్ని అట్లే గుంజుకొని మరికొన్ని 30,000 ఎకరాలలో 30,000 ఎకరాలు అంటే ఇంకొక 10-15,000 ఎకరాలు జమ చేసుకొని రైతుల కళల్లో మట్టి కొట్టి తల్లిని బిడ్డను వేరు చేసినట్టుగా రైతాంగాన్ని భూమి నుంచి వేరు చేసి ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా, రియల్ ఎస్టేట్ మాఫియాకి ఇవాళ డోర్లు ఓపెన్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దాంట్లో ఆ 30,000 ఎకరాలలో బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు కట్టినట్టుగా, గ్రీనరీ వచ్చినట్టుగా ఒక రంగుల ప్రపంచాన్ని చూపిస్తారు. నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా అడుగుతా ఉన్నా, ఇవాళ ఫార్మాసిటీలను రద్దు చేస్తా అని చెప్పిన మీరు, ప్రజాభిప్రాయ సేకరణతో మేము నిర్ణయం తీసుకుంటున్నాను, మీరు కొడంగల్లో ఎందుకు మళ్ళీ మీరు ప్రజలు గత 8 నెలలుగా మాకు ఫార్మాసిటీ వద్దు, మా గ్రామాలలో మా చిచ్చు పెట్టకండి, మాకు ఇక్కడ ఎకరం భూమి 40 నుంచి 60 లక్షలు ఉన్నది, మీరు ఇస్తా అంటున్న డబ్బు 8 లక్షలు 10 లక్షల రూపాయలు, ఈ డబ్బు మాకు వస్తే తాగి ఖర్చు పెట్టుకుంటాం, భూమి నుంచి వేరైపోతే దిక్కులేని పక్షులం అయిపోతాం, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రామాల్లో ప్రజలకి అక్కడ చేసుకొని అన్నం పెట్టగలిగే తల్లికి భూతాల్ని మాత్రమే ఎందుకు ఈ భూముల మీద మీరు కన్నేసిందని చెప్పి రైతులు ససేమిరా ఇవ్వనని చెప్పిండ్రు. వాళ్ళకు వాళ్ళే పాదయాత్రలు చేసిండ్రు, వాళ్ళకు వాళ్ళే ధర్నాలు చేసుకున్నారు, కనపడ్డ వాళ్ళందరికీ దరఖాస్తు ఇచ్చి కాళ్ళు మొక్కిళ్ళు దండం పెట్టిండ్రు. చివరికి ఇంత జరిగినా కూడా ప్రభుత్వం వెనుకకు తగ్గకుండా బెదిరించుడు, మీరు కనుక ఇవ్వకపోతే మీ అంతు చూస్తామని చెప్పి చేయడం ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత మొన్న మళ్ళీ కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణ కోసం పోయింది. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా పోకూడదు. వాస్తవంగా అక్కడి ప్రజానికం అంతా కూడా మేము 8 నెలలుగా మొరబెట్టుకున్న మమ్మల్ని పట్టించుకొని మీరు ఇవాళ మా పల్లెలకు ఎట్లా వస్తుందని చెప్పి వాళ్ళను ఎలగొడితే స్వయంగా కలెక్టర్ గారు చెప్పిండ్రు మా మీద దాడి జరగలేదని చెప్పి. వాళ్ళని ఆ ప్రజల మీద 100 మంది పోలీసులు రాత్రిపూట దాడి చేసి ముసుగులు కట్టుకొని వాళ్ళ ముఖాల మీద బట్టలు కప్పి
వాళ్ళు హింసించినటువంటి తీరు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం, గిరిజన సమాజం కావచ్చు, దళిత సమాజం కావచ్చు, పేద రైతాంగం కావచ్చు కన్నీళ్ళు పెడతా ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు ఈ లగిచెర్ల చుట్టుపక్కల 4 ఊళ్ళకు సంబంధించిన సమస్య అనుకుంటున్నారు. కానీ ఇవాళ వాళ్ళకైంది గతి, రేపు మాకైతే భయం ఉన్నది వాళ్ళకి. ఇప్పటికే పోలేపల్లిలో భూములు కోల్పోయినటువంటి రైతులకి ఇవాళ ఈయన చెప్పినట్టు వాళ్ళు చెప్పినప్పుడు ఉద్యోగాలను కూడా మీకే ఇస్తామని, ఏ ఉద్యోగాలు లేవు. కప్పులు కడిగే ఉద్యోగాలు, టాయిలెట్ కడిగే ఉద్యోగాలు, లిఫ్ట్ బాయ్లుగా ఉండేవాళ్ళు, అంట్లు తోమేవాళ్ళు, అటెండర్ నౌకరు తప్ప ఏ నౌకరు కూడా లేదు వాళ్ళకి. మళ్ళీ ఆ పోలేపల్లె సెజ్జులో పనిచేస్తున్న వాళ్ళు కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడో వచ్చిన వాళ్ళు తప్ప అక్కడ కాదు. వీళ్ళు అన్న మాట ఏంటంటే, అయ్యా మేము ఇయ్యమని చెప్పిన తర్వాత కూడా ఎందుకు మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు, ఎందుకు పదే వస్తున్నారని చెప్తే ఇవాళ ఆ 8 నెలల పాటు ఉద్యమం నడిపినటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి జైల్లో వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి 3rd డిగ్రీ ప్రయోగించారు. ఈ కాలు మీద 3 కూర్చున్నారట పోలీసులు, ఇది కాలు మీద 3 కూర్చున్నారట. ఆ టైర్ల రబ్బర్లతో కట్టినటువంటి వాళ్ళ 3rd డిగ్రీ వాడేటువంటి వాటితోటి 2 గంటల పాటు 2 అవర్స్ కన్నీళ్లు పెడుతున్నా, మొత్తుకున్నా. అంటే వాళ్ళ భూములు బలవంతంగా గుంజుకోవద్దని, మా భూములు మాకు కావాలని చెప్పి అడిగినందుకు, వీళ్ళేం నక్సలైట్లు కాదు, పరాయి భూములలో జెండాలు పాతలే, వీళ్ళు ఇతర భూములు కావాలని అడగలే, వాళ్ళ భూముల కోసం ఇవాళ ఆ హింసించిన తీరు. నిన్న జైలుకు పోతే వాళ్ళు కన్నీరు మున్నీరైన పద్ధతి చూస్తుంటే నిజంగా రేవంత్ రెడ్డి ఎంత సాడిస్ట్ లాగా వివరిస్తుందో అర్థమవుతా ఉంది. ఆయన ఆ ప్రాంతం వాడు కాకపోయినా ఈ ప్రాంతానికి వచ్చి ప్రశ్నించే గొంతును నేను నాయకుని అవుతా అని చెప్తే మా ప్రాంతం మేము బాగుపడతామని చెప్పి ఓట్లేసి గెలిపించిన కర్మానికి ఒక పని చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఆ ప్రాంత రైతులు అంటున్నారు, ఏమొస్తుందో తెలియదు సార్, ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తుందా ఏమొస్తుందో తెలియదు, కానీ 1350 ఎకరాలు, ఇంకొక 1500 ఎకరాలు కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్తాను. ఇవాళ ఈ సంవత్సర కాలంగా చూస్తున్నా, నేను కూడా ఒక 25 సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాం. అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం. మేము కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ గారిని చూసినాం, రోషే గారిని చూసినాం, కిరణ్ కుమార్ గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, మళ్ళీ ఈయనను చూస్తున్నాం. ఎంత దుర్మార్గం అంటే సంవత్సర కాలంగా వచ్చుడే హైడ్రా అని మొదలుపెట్టండి. అంటే ప్రజలకి తెలుసుకునే వరకే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెరువులు అంటేనే ప్రభుత్వ భూములు, చెరువులు అంటేనే మొత్తం FTLలో ఉండేటి కానీ బఫర్ జోన్లు కానీ మొత్తం గవర్నమెంట్ భూములు అనే పద్ధతుల పట వాళ్ళను దొంగల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వీళ్ళంతా ఆక్రమించుకొని కట్టుకున్న ఇళ్ళు, వీళ్ళ వల్లనే హైదరాబాద్కు వరదలు వస్తున్నాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తర్వాత తెలిసింది ఈ భూములని కూడా పట్టా భూములని 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం వాళ్ళు లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇళ్ళు అనే విషయం తర్వాత తెలిసింది. ఎక్కడ కూడా ఇల్లీగల్ ఆక్రమించుకున్న భూములు కాదు, ఈవెన్ మూసీలో ఉన్నాయి కూడా. అట్లా అనేక పేదలను కూలగొట్టింది. ఆ వేదన ఇప్పుడు మళ్ళీ చెప్తే అది మళ్ళీ కన్నీళ్ళు వస్తాయి. నల్ల చెరువులో బుచ్చమ్మ అనే రైతు 3 బిడ్డలకు పంచిచ్చింది, సడన్గా వచ్చి కూలగొట్టిండు. అల్లుళ్ళు వచ్చి లొల్లిపెట్టిండ్రు, బిడ్డలు వచ్చి లొల్లిపెట్టిండ్రు. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది. నా కొడుకు క్యాన్సర్ పేషెంట్ అయ్యా, నాది కూలగొట్టకు, నేను నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతికితోంది అని చెప్తే కాళ్ళ మీద పడితే బూటు కాలుతో తన్నిలు తప్ప కనికరం రాలే. ఆనాడు హైడ్రాకు బాధ్యులు కొన్నాళ్ళు మాకు ఎవ్వరికి అడగాల్సి అక్కర్లేదు, ఏ కోర్టు మాకు చెప్పాల్సి అక్కర్లేదు, మేము కూలగొట్టు కూడా పోతూనే ఉంటాం, మమ్మల్ని ఎవరు బ్రహ్మదేవుడు కూడా ఆపలేదని చెప్పి ఎంత అహంకారపూరితంగా చేసిండ్రు చూసిండ్రు. అది మొత్తం తెలంగాణ సమాజం అంటుకొని దాన్ని అంటే దాన్ని ఎదురాగిపోయింది. మళ్ళీ మూసి పడ్డాడు. మూసిలో కూడా మేము అందరం అంటున్నాం, ఎంత దుర్మార్గులు అంటే నర్మదా నది జరగలేదా, జరిగింది. ఇలా నవామి గంగా జరగలేదా, జరుగుతుంది. అట్లనే మూసీ నది కూడా జరగాల్సిందే. కానీ నీ ఎజెండా వేరున్నది. ఒకవేళ మూసీ నది జరగాలంటే నిజంగా 1,50,000 కుసకుల నీళ్లు పోవడానికి ఎంత డెప్త్ కావాలి, ఎంత విడ్త్ కావాలి, నువ్వు మార్కింగ్ చేస్తే తప్పులేదు. కానీ ఎక్కడెక్కడైతే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మంచి విలువైన భూములు ఉన్నాయో 270 మీటర్లు 300 మీటర్లు ఒక్కొక్క దిక్కు, అంటే దాదాపు 1000 ఫీట్లు అటు ఇటు పెట్టి
కొన్ని వేల ఇళ్ళు, దాదాపు 10-15 వేల ఇళ్ళు కూలగొట్టి ఆ భూములని చౌకగా గుంజుకొని అక్కడ మల్టీనేషనల్ కంపెనీలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుండు. కాబట్టి నేను మొదటి నుంచి నేను అక్కడ పార్లమెంట్ సభ్యులు కాబట్టి మొత్తుకున్నాను. ఇప్పుడేమో 140 కోట్ల రూపాయలు డిపిఆర్ కోసం రిలీజ్ చేసిన 18 నెలలు టైం పడుతుంది, ఇప్పుడే ఎందుకు అపోహలు పడుతున్నారు, ఇంకేం మొదలు కాలే కదా అని చెప్పి ఒకవైపు మాట్లాడుతున్నారు నంగనాచి మాటలు. ఇంకొక వైపు ఏమో బాజప్తా మేము దీన్ని కూలగొట్టి తీరుతాం, నది ప్రక్షాళన చేస్తాం, నేను నెల రోజులు మొదలు పెడతానని చెప్పి మళ్ళీ అంటాడు. ఆర్బిఎక్స్ అని చెప్పి అనేక ఇళ్ళకు పెట్టాడు. అంటే ఇవాళ అదే అయిపోయింది. హైడ్రా అయిపోయింది, మూసి అయిపోయింది, లగిచర్ల పరిస్థితి ఇట్లున్నది. కానీ సంబరాలు మాత్రం చేసుకుంటారు. నేను అడుగుతున్నా, సంబరాలు చేసుకునేటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను, మీరు